ఆదికాండం 18వ అధ్యాయం. అబ్రహాము గుడారంలో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెని చేయమని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహిమగల మా దేవ, సర్వశక్తిమంతుడైన తండ్రి, ప్రతి మానవుని భవిష్యత్తు ఎరిగినవాడా, మానవుని జీవితాన్ని నీ ఉద్దేశం మేర నిర్వహించేటువంటి శక్తిమంతుడైన దేవా, మా అంతరంగాలు ఆదరించబడినట్లు మీ లేఖనం ద్వారా మేము కుదటబడినట్లు మీ సన్నిధిని మాకు అనుగ్రహించండి. ఆత్మ ద్వారా ఈ మాటలు కొన్నైనా మేము చెప్పుకుని ఒకరిని ఒకరం ధైర్యపరుచుకుంటూ ఓదార్చుకుంటూ ఈ యాత్రా జీవితాన్ని కొనసాగించడానికి కృపనిమ్మని, మీరు మమ్మల్ని దర్శించే సమయం మాకు గ్రాహ్యమయ్యేట్టు మాకు మెలకువనిమ్మని మీ కృపను కోరుతూ యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒక మాట, విబిఎస్ పాటలు సిద్ధమయ్యాయి. విబిఎస్ సిలబస్ కూడా సిద్ధమవుతుంది. ప్రింటింగు ఈ కొద్ది రోజుల్లో, వారంలోపు ఆల్రెడీ మెటీరియల్ ఉంది. ఇంకా ప్రింటింగ్లో ఉన్న మెటీరియల్ కూడా వస్తుంది. మీకు అవసరమైన వారు ముందుగానే ఆనంద్ గారిని సంప్రదించి మీకు ఏ తరగతికి ఎన్ని పుస్తకాలు కావాలో మీరు ఆర్డర్ చేయొచ్చు. మర్చిపోకండి. గుడివాడలో ఏప్రిల్ నెల 24వ తారీఖు నుంచి విబిఎస్ జరగబోతోంది. మీ ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి. వాతావరణాన్ని దేవుడు అనుకూలపరచాలని కూడా ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి. రావాల్సిన ఫ్యాకల్టీ రావాలి, పరిస్థితులన్నీ సవ్యంగా ఉండాలి, పిల్లలకు ఆత్మీయ క్షేమం కలగాలని ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి. మనం మమ్రే ఎదుట సింధూర వనంలో ఎండవేళ అబ్రహామునకు 3 కనపడ్డారని, వారిని చూడగానే అబ్రహాము గుడారపు వాకిటి నుంచి లేచి పరిగెత్తుకుని వెళ్ళాడని, నేలమట్టుకు వంగాడని, వచ్చి కాళ్ళు కడుక్కుని అలసట తీర్చుకోండి, కొంచెం మీ ప్రాణం తెప్పరిల్లడానికి ఆహారం భుజించండి అని అడగడం. లోపలికి వెళ్ళే కొద్దీ అబ్రహామునకు తాను ఎవరిని పిలుస్తున్నానో అర్థం కాలేదు అనే ఆలోచన ఒకటి వస్తుంది మనకి వాస్తవంగా. కానీ ఎవరైనా ఆ సమయంలో వచ్చినప్పుడు వారికి మనం ఏం చేయాలి అన్నది చాలాసార్లు మనకు విశ్వాసం ఉంటుంది, కానీ క్రియలుండవు. ఇదే సమస్య. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము జీవితంలో క్రియలున్నాయి. మీరు క్రియలు లేని విశ్వాసం మృతం అనే మాట, దీన్ని మనం ఒప్పుకోవాలి. కేవలం క్రియలు కలిగిన అబ్రహాము ఆకలి ఉన్నవానికి అన్నం పెట్టడం అనేది నిజంగా క్రియ కదా. చూడండి, ఒక వచనాన్ని నేను చదువుతాను. యాకోబు పత్రిక 2వ అధ్యాయం
16వ వచనం, మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇవ్వక సమాధానంగా వెళ్ళండి, చలి కాచుకోండి, తృప్తి పొందడని చెప్పినాడుగా, ఏం ప్రయోజనం? ఎవరు వాళ్ళు? ఆనాటికి భోజనం లేకున్నప్పుడు అన్నాడు. చాలాసార్లు ఇంటికి వచ్చిన వారిని భోజనం చేయమంటే వారు మోమాట పడతారు. కొత్తవారు ఏదో పని మీద వచ్చారు, చూడాలని మన దగ్గరికి వస్తారు. అలాంటి సమయంలో వారు ఎక్కడో హోటల్లో భోజనం చేయాలి, మన ఇంటికి వచ్చారు, ఒక 2 నిమిషాలు ఉండి వెళ్ళిపోదామని భోజనం పెట్టి పంపించడంలో ఉన్న తృప్తి ఇంకెక్కడ లభించదు. వాస్తవానికి అమ్మ ఇంటికి వచ్చిన వారికి అన్నం పెట్టకుండా పంపించడం బహుశా అరుదు. సమయం మించిపోయో అడిగిన వారు తినమనడం వల్లనో జరిగి ఉంటుంది. అంతవరకే. వారిని చూసినటువంటి అబ్రహాము చెట్టు కింద కూర్చోండి అని చెప్పాడు. అక్కడ రాస్తాడు, పరిగెత్తుకుని వెళ్ళినవాడు వారిని ఆహ్వానించడానికి 6వ వచనంలో శారా వద్దకు త్వరగా వెళ్ళి అంటే ఒక వ్యక్తిని మనం అతిథిగా స్వీకరించిన తరువాత వ్యక్తుల్ని వారిని కూర్చుండబెట్టి ఆలస్యం చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ సమంజసం కాదు. ఖచ్చితంగా త్వరపడవలసి ఉంది, త్వరగా చేయవలసి ఉంది. ఈ త్వరపెట్టడం అనే దగ్గర మనకు క్రియల ఎడల ఎంత ఆసక్తి ఉన్నదో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ క్రియలు దేనికి సంబంధించినవి? వాళ్ళు చక్కగా అంటాడు పౌలు గారు. అదేమిటంటే సత్క్రియ అని. వాస్తవానికి చాలా చోట్ల మనకు అవి కనిపించవు, కానీ సత్క్రియ చూడండి. రోమపత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఆయన ప్రతివానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలించును, సత్క్రియలను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చును అన్నాడు. సత్క్రియ అనేది చేయవలసింది. ప్రతివానికి సత్క్రియకి తగిన ప్రతిఫలం వస్తుంది. ఇందులో సందేహం ఎంత మాత్రం లేదు. ఇప్పుడు అబ్రహాము సత్క్రియ చేయడానికి త్వరపడ్డాడు. తాను త్వరపడడం కాదు, శారమ్మను త్వరపెట్టాడు. చూడండి, నీవు త్వరపడి అని. ఆలస్యం చేయొద్దు. దేవుని కోసం మనం వెచ్చించే సమయం అత్యంత విలువైంది. అక్కడ మనం నిర్లక్ష్యంగానో పట్టినట్టో తప్పదన్నట్టో చేయడం అది సమంజసం కాదు, యోగ్యమైంది అంతకంటే కాదు. తాను త్వరపడి వెళ్ళాడు, శారమను త్వరపెట్టాడు. 3 మానికల మెత్తని పిండి అనే పదం అంటే జల్లించగా మెత్తగా అయింది. ఆ పిండి అంటే ఆతిథ్యానికి ఆయన ఇస్తున్నటువంటి ప్రాధాన్యత శ్రేష్టమైన పిండి. ఆ మీదట
పిసికి రొట్టెలు చేయమని చెప్పినవాడు 7వ వచనంలో పశువుల మందకు పరిగెత్తి అన్నాడు. ఆహ్వానించడానికి పరిగెత్తాడు, వారికి మాంసాహారం తేవడానికి పరిగెత్తాడు. పరిగెత్తి తాను తెచ్చిన దాన్ని పనివానికి ఇచ్చాడు. పనివానికి ఏం చెప్పాడో రాయలేదు, కానీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే, వాడు దానిని త్వరగా సిద్ధపరిచి అన్నాడు. వాడు దానిని త్వరగా సిద్ధపరిచి అన్నాడు. ఎంత టైం పట్టిందో. వాటిని తీసుకుని వచ్చి వాటితో పాటు వెన్న, పాలు సిద్ధం చేసినటువంటి వాటిని తెచ్చి వారి ముందు పెట్టి, వారు భోజనం చేస్తూ ఉండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండేనని రాశాడు. ఇది ఒక అద్భుతమైన దృశ్యం. ఎవరైనా ఓ చక్కటి చిత్రకారుడు సింధూరవనంలో బహుశా ఆ సింధూర వృక్షం ఉందేమో, ఆ సింధూర వృక్షం క్రింద 3 వ్యక్తులు కూర్చున్నారు. వారి ముందు ఆహార పదార్థాలున్నాయి. వారికి ఎదురుగా అబ్రహాము ఎలా నిలబడి ఉంటాడు ఊహించండి. వడ్డించడానిక? ఎందుకు నిలబడ్డాడు? వాస్తవానికి ఎదుటివారు తింటున్నప్పుడు చూచి సంతోషించడం అనేది ఓ గొప్ప సంతృప్తి. అందున మనం పెట్టింది ఎదుటివారు తింటున్నప్పుడు అది ప్రభువే తింటున్నట్టుగా భావిస్తే, మనం చేసే సమస్తం ఆయనకే చేస్తున్నాము అనే స్పృహ మనకుంటే, ఎదుటివారిని ఎంతగా మనం జాగరూకులమై గౌరవిస్తామో, వారికి అతిథి సత్కారం చేస్తామో చెప్పడానికి వీలు కాదు. కానీ మన ముందు కనిపించే వ్యక్తులు, వారి స్థాయి, వారికున్న ధనం, సమాజంలో వారున్నటువంటి స్థానం, ఇవి కాదు. వచ్చింది అపరిచితులైన వ్యక్తులు. వారి ఎడల అబ్రహాములో కనపడుతున్న ఈ అద్భుతమైన అతిథి ప్రియత్వం, సత్కార్యం చేయడంలో త్వరపడిన పరిస్థితి. నిజానికి లోతు ఇంటికి కూడా వెళ్ళారు ఇద్దరు, కానీ అక్కడ ఇంత వాతావరణం కనిపించలేదు. అతడు పెట్టాడు, కాదనలేం. రాత్రి వెళ్ళబుచ్చమని బలవంతం చేశాడు. రానన్నా కూడా తీసుకుని వెళ్ళాడు. కానీ ఇక్కడ కనిపించిన ఆ త్వరితగతిన చేసిన విషయాలు అక్కడ కనపడవు. పొంగని రొట్టెలు కాల్చగా అంతే. ఇక్కడే భోంచేసి వెళ్ళారు వాళ్ళు, అక్కడ భోంచేశారు వాళ్ళు. ఇద్దరు ఆతిథ్యానికి ఎంత వ్యత్యాసం. ఇద్దరు నీతిమంతులే. 19వ అధ్యాయంలో అబ్రహాం, 18లో అబ్రహాం, 19లో లోతు. ఇద్దరి మధ్యలో ఆతిథ్యం వద్ద బలవంతం చేసిన లోతు, పరిగెత్తి వారిని బ్రతిమాలినటువంటి అబ్రహాము. ఇద్దరి మధ్యలో ఉన్న వ్యత్యాసం, ఇతడు అబ్రహాము నీతిమంతుడే, లోతు కూడా నీతిమంతుడే. కాకపోతే లోతు నీతిమంతుడే కానీ అతడు శరీరానుసారంగా లోకం వైపు ఆకర్షించబడిన వ్యక్తిగా కనిపిస్తాడు. అబ్రహాం అయితే ఆ పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూసే తత్వం కలిగిన వాడు గనుక ఈ లోకం మీద మమకారం పెట్టుకున్నవాడు కాడు. కానీ ఇక్కడ తీర్పు ఎవరి
పట్టణాల మీదకు వస్తుందో వారి మధ్యన ఉన్నవాడు, తీర్పుకు వెలుపల ఉన్నవాడు అబ్రహాం. ఎంత వ్యత్యాసం ఆలోచించండి. వారికి ఆకలి అవుతుందా? యెషయా గ్రంథకర్త రాస్తుంటే ప్రభు చెప్తాడు, నాకు ఆకలి అయినను నేను మిమ్మల్ని అడగను అంటాడు. అంటే దేవుని అక్కర దగ్గర మన వంతు మనం నిలబడడం, పొరుగు అనే అవసరత వద్ద మన వంతు మనం చేయటం, ఇది సమంజసం కాదా? ఇది మనం దేవునికి చేసినట్టు కాదా? వారు భోజనం చేస్తున్నారట ఒక మనుషుల్లాగానే. ఏమండి, ఆయనకు రొట్టె కావాలా? ఆయన మాంసం కావాలా? ఇవన్నీ ఆయనకు కావాలా? లేదు సుమా. ఆయన ఆత్మ. ఆరాధనగా స్వీకరించారేమో. నిలబడినప్పుడు 9వ వచనంలో వారు అతనితో, అంటే ముగ్గురు ఒకేసారి అన్నారు, ఏమని? నీ భార్య అయిన శారా ఎక్కడున్నదని. ఒక మాట తెలియకనా? ఎరుగని వారా? ఎరుగనట్టే అడిగారు. అపరిచితులు అన్నట్టే అడిగారు, నీ భార్య అయిన శారా ఎక్కడా అని. ఈ మాట అంటున్నప్పుడు బహుశా నేను తెలుసు, నా భార్య కూడా వీరికి తెలుసు అన్నమాట కదూ. కొంచెం ముందు కూడా అదిగో గుడారంలో ఉందని చెప్పాడు. అందుకైనా మీదటికి ఈ కాలమున నీ ఎద్దుకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. ఈ మాట చెప్పినప్పుడు బహుశా ఖచ్చితంగా అబ్రహాము రికగ్నైజ్ చేస్తుంటాడు అనిపిస్తుంటుంది. గుర్తుపట్టాడు. తాను ఆతిథ్యం ఇస్తుంది ఎవరో ముగ్గురు అపరిచితులకు కాదు. నేను ఎవరిని వెంబడించి వచ్చానో, నేను దేశాన్ని సంస్కృతిని విడిచి ఎవరి స్వరానికి నేను విధేయత చూపించానో ఆయనేనమాట. నేను పెట్టిన ఆహారం ఆయనకేనమాట కదూ. మీదటికి సమయానికి వస్తాను, అప్పుడు శారా కుమారుడు కలుగుతాడు అని అనగానే శారా ఆయన వెనక నుండిన గుడారపు ద్వారముందు వినుచుండెను అని అబ్రహామును శారాయును బహుకాలం గడిచిన వృద్ధులైండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయాను గనుక శారా, నేను బలము ఉడిగిన దాన్నైన తరువాత నాకు సుఖము కలుగునా? నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకునేను. ఎక్కడుంది అన్నాడు. ఉన్నది వెనక వైపు గుడారంలో. కానీ ఆమె ఆలోచించింది, తనలో తాను నవ్వుకుంది. ఎందుకని? ఇది ఎలా సాధ్యం అవుతుందని. నిజంగా సాధ్యం ఎలా అవుతుంది? స్త్రీ ధర్మం ఉడిగిపోయింది, నా యజమానుడు వృద్ధుడైపోయినాడు, నేను వృద్ధురాలనయ్యాను. ఇలాంటి సమయంలో ఎలా కుదురుతుంది ఇది? ఇది ఆలోచన. సరిగ్గా అలాంటి సమయాన్న జరిగిందేమిటి? ప్రభు అన్నారు, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించిదనాన్ని శారా నవ్వనేలా అన్నాడు. శారా లోపల నవ్వుకుంది, పైకి కాదు. శారా లోపల అనుకుంది, బయటికి కాదు. నీ ఆలోచనను ఎరిగినవాడు, నా ఆలోచన ఎరిగినవాడు.
యాత్రా జీవితంలో జ్ఞాపకం చేసుకోవాల్సిన పరిస్థితి ఏమిటంటే, నోరు జారిన వారు వేరు, నోటితో మాట్లాడకుండా మనసులో తలంపులు జారిపోయిన వారు వేరు. అత్యంత దుఃఖం ఇక్కడే. మనం నోటి విషయంలో జాగరూకులమై ఉన్నా తలంపుల వద్ద దేవుణ్ణి దుఃఖపెట్టే వారంగా మనం ఉంటాం, దేవుణ్ణి బాధ పెట్టే వారంగా ఉంటాం. ఇది మనల్ని మనం సరిచేసుకోవలసిన విషయం. శారా నవ్వనేలా అన్నాడు. ఎక్కడుంది అని అడిగాడు. తెలియక కాదు, తెలుసు. చెప్పాడు. చెప్పాక శారా నవ్వనేలా అన్నాడు. అప్పుడు శారా గట్టిగా ప్రభు అన్నారు, యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అన్నారు. యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అన్నారు. అని మీదటికి కాలమున నిర్ణయకాలమందు నీ ఎదుగు తిరిగి వచ్చేదనో అప్పుడు శారా కుమారుడు కలుగును అనెను. అప్పుడు శారాకు భయపడి నేను నవ్వలేదు అంది. ఆయన అవును, నువ్వు నవ్వితివి అన్నాడు. భయపడి అబద్ధం ఆడడం వేరు, కప్పిపుచ్చుకోవడానికి అబద్ధం చెప్పడం వేరు. కావాలని అబద్ధం ఆడుతున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు సత్యవంతుడు, ఆయనకు అన్నీ తెలుసు. భయం కలిగి ఉండడానికి మనం నేర్చుకోవాలి, అభ్యాసం చేయాలి. మర్చిపోకండి. నువ్వు నవ్వావు అన్నాడు. ఇంకా నో మోర్ వాయిస్ లేదు. అప్పుడు ఆయన చెప్పిన మాట, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? అదే అని అన్నాడు. యెహోవాకు అసాధ్యమైనది ఏది లేదు అని చెప్పాడు ఆయన. పదిహేడవ అధ్యాయం 1వ వచనంలో సర్వశక్తి గల దేవుణ్ణి అన్నాడు, నాకు అసాధ్యమైంది లేదు అని 18వ అధ్యాయం 14వ వచనంలో అన్నాడు. అప్పుడు ఆ మనుషులు లేచారని రాశాడు. దేవుడు అదృశ్యంగా మనతో ఉంటాడు. దేవుని సన్నిధి మనతో ఉంటుంది, ఇది మనకు తెలుసు. కానీ ఆయన ఒక వ్యక్తిగా అబ్రహామును దర్శించడం, అబ్రహాము ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించడం, వారితో మాట్లాడడం, తన శక్తి సామర్థ్యాలను వారికి చెప్పడం, జరగబోయే వాటిని జ్ఞాపకం చేయడం, ఆయన పదే పదే చేయటం దగ్గర కారణం ఏమిటి అంటే, పొరపాటు జరుగుద్దని తెలుసు, జరగకుండా జాగరూకులవుతారని ఆయన ముందుగా హెచ్చరిస్తూ ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, ఈ మాటలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని విన్న మా ప్రియుల అంతరంగాలకు మేలు కలుగు చేయమని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభుచిత్తమైతే ఆదివారం ఉదయం 8:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం.